తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. అర్హులందరికీ సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలతో ప్రతి ఇల్లు సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి. బోగోలు మండలం కొండ బెట్రగుంటలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి. కూటమి ప్రభుత్వ సూపర్ 6 పథకాలతో ప్రతి ఇల్లు సంతోషంగా ఉందని, కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజల్లో సంతృప్తి నెలకొందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి బోగోరు మండలం కొండ బెట్రగుంట గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివరాలను మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేసి వారితో సెల్ఫీ దిగారు. కరపత్రాలు అందచేసి ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారని, సత్వరం సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో, మంత్రి నారా లోకేష్ సూచనలతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో సామాన్య కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందని, సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని, అందుకే ఇది మంచి ప్రభుత్వమని, ప్రజల ప్రభుత్వం అని అన్నారు. ప్రజలకు ఏం కావాలో వారి ఆలోచనలకు తగ్గట్టుగా పనులు చేయడం జరుగుతోందన్నారు. అర్హులకు సమయానికి ఎన్టీఆర్ భరోసా అందుతోందని, ఇటీవల విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు అందాయని, త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ ప్రారంభం కాబోతోందన్నారు. వీటితో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండలం ఎంఆర్ఓ శ్రీనివాసులు రెడ్డి, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, బోగోలు మండలం టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, కేఎస్ఎస్ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది పిల్లలు? గవర్నమెంట్ బాగుందా బాగలేదా? బాగుంది. మేము ఆడుతున్నా మా అమ్మాయి ఇంట్లో పెన్షన్ వచ్చేవాళ్ళు ఉన్నారా? రావటం లేదా? వద్దు. మనకి తల్లికి వందనం, అన్నదాత సుఖీ మూడు సిలిండర్లు వస్తున్నాయా? లేదు సార్. అది ఎలిజిబుల్ రాలా? ఎలిజిబుల్ ప్రాబ్లం ఉంది. మీరు యూకేవి చేయించుకోవాలి ప్రాబ్లం కాబట్టి 3 సిలిండర్లు పెండింగ్ ఉంది. ఓకే. పొలం ఉంది. రేపు అన్నదాత సుఖీబాబుకి అన్ని పొలాలు ఎక్కించుకొని ఉన్నారా? ఎక్కించున్నాం కానీ పోయినసారి కూడా రాలేదు సార్. ఎందుకని మీరు 300 యూనిట్ల కంటే కరెంట్ ఎక్కువ ఉందా? టెక్నికల్ అందరికీ తల్లికి వందనం పడినట్టున ఇంకేమన్నా పొలం ఎంత ఉంది? 4 ఎకరాలు. అలా ఉన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ సార్. అన్నదాత సుఖీబాబు కూడా పడుతుంది. రేపు ఆగస్టు 15వ తేదీ మీకు బస్సులో జిల్లాలో ఏడ దిగినా ఫ్రీగా బస్సు ఎక్కవచ్చు. నీకు ఓపుకున్న రోజు ఓకే. ఎట్టుంది ఇంతకి మన గవర్నమెంట్? బాగానే ఉంది. వాళ్ళు చెప్తున్నారు, మీ అభిప్రాయాలు ఎట్టుంది? తర్వాత పెన్షన్ వస్తుంది, తల్లికి వందనం వచ్చింది, చూడండి చెప్పనా? 966 ఓకే. సరే అమ్మా. ఇంట్లో వాళ్ళకే కాడికి బాగుంది. బాగున్నా తల్లి? ఎంతమంది పిల్లలు? చిన్న బాబు.
గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి సార్ తిరిగి పక్క రమ్మ 3 సిలిండర్లు వస్తున్నాయి సార్ నాన్న ఉన్నాడు కదా కార్డులో? లేదు సార్ అమ్మాయి టైం కంప్లీట్ అవుతుంది కాలేదు సార్ ఓ, వాళ్ళకి ఇంటర్మీడియట్ దగ్గర దగ్గర ఓకేనమ్మా డోర్ నెంబర్లు ఉన్నాయా కూడా? ఓకే సార్ సార్ ఓటర్ లిస్ట్లో ఏ నెంబర్ వస్తుంది? నెంబర్కి దీనికి టాలీ అవుతుంది. ఉమ్. కొన్ని కరెక్ట్గా ఉంటున్నాయి, కొన్ని ఇదిగా ఉంటున్నాయి. అన్న, ఫోన్ నెంబర్ చెప్పండి. 95 తీసుకోండి. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఏమ్మా పెన్షన్ వస్తుందా? రైల్వే ఫ్రీ గ్యాస్ వచ్చింది కాబట్టి రేపు అన్నదాత సుఖీబాబు పడుద్దమ్మా. 10వ తేదీ నుంచి మీకు ఎవరే సార్ పాంప్లెట్ తీసుకెళ్ళి యూనిట్ ప్లస్ ఇట్టండి. అందరూ పంపిస్తే తల్లి కొందరు వస్తుంది సార్ పెన్సిలమ్మా. ఓకేమ్మా, ఓకేమ్మా. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బోగోలు మండలం పాతబెట్టగొండ గ్రామంలోని ఈ రోజున డోర్ టు డోర్ క్యాంపెయిన్ని ఇప్పుడే నిర్వహించడం కూడా జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళటం, వారి యొక్క సమస్యలు, కుటుంబ విషయాలు తెలుసుకోవటం, ముఖ్యంగా పెన్షన్ కానీ, అన్నదాత సుఖీభావ కానీ, రేషన్ కార్డు కానీ, ఏదైనా సమస్యలు ఉంటే వాటన్నిటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా యాంప్లో అప్లోడ్ చేయటం, ప్రభుత్వం మీద ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవటం, ఇంకేదైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే వాటన్నిటిని కూడా తెలుసుకొని నోట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత ఏ ప్రాంతంలో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించే విధంగా యాప్ని రూపొందించడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం, మంచి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుందని దానికి ఇది ఒక నిదర్శనం. గెలిచే సంవత్సర రోజుల్లోనే ప్రజల దగ్గరికి మమ్మల్ని పంపడం, మాతో పాటుగా మా కార్యకర్తలు, నాయకులు, బిఎల్ఏలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యను తెలుసుకోవడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నోట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది. ఇది ప్రజలు చాలా దిగ్విజయంగా ఈ రోజున పాల్గొనడం కూడా జరుగుతుంది. ప్రజలు ఆదరాభిమానాల మధ్య దీన్ని సక్సెస్ కూడా చేయటం కూడా జరుగుతుంది. ఇప్పటికే మేము కావలి నియోజకవర్గంలో దాదాపు 15,000 ఇళ్లని ఈరోజు సందర్శించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ నెలాఖరు లోపల 79,000 ఇళ్లను సందర్శించే విధంగా ఈ కార్యాచరణను కూడా రూపొందించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మేము తెలియజేసేది, మా కార్యకర్తలు, నాయకులు మీ ముందుకు వచ్చినప్పుడు మీకున్నటువంటి సమస్యలు, ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి సమస్యలు, పెన్షన్లో కానీ, రేషన్ కార్డు విషయంలో కానీ, అన్నదాత విషయంలో కానీ, 3 సిలిండర్ల విషయంలో కానీ, ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజానికాన్ని కూడా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.